Hi, I'm Chanti. I'm Arithmetic Reasoning faculty. Welcome to PR Academy. సార్ ఆల్రెడీ మనం ప్రీవియస్లో అడిగినటువంటి ఆర్ఆర్బీ కానీ లేదా ఎస్ఎస్సి కానీ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దాంట్లో పరంగానే ఇప్పుడు ఏజెస్ అనే టాపిక్ నుంచి ఆల్రెడీ ఒక సెషన్ అనేది మనం చూసాం. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడిగాడు, ఇంకా ముందు ఎలాంటి టైప్ ఆఫ్ అడిగాడు అని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి దాంట్లో ఇప్పుడు ఇంకా కొన్ని మోడల్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే, ఒక మనిషి మరియు అతని కొడుకు ఇద్దరు ఉన్నారంట. వారి వయసుల నిష్పత్తి ఎంత అంటే 5:3. వారి ప్రస్తుత వయసు సగటు 32 సంవత్సరాలు అంట. యావరేజ్ ఇచ్చాడు ఇక్కడ. అయితే 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇద్దరు పర్సన్లు ఉన్నారు, ఫాదర్ అండ్ సన్. యావరేజ్ ఇచ్చాడు ఎంత 32. మరి ఫాదర్ ప్లస్ సన్ యావరేజ్ వచ్చేసి 32 అంట. మరి ఫాదర్ ప్లస్ సన్ సమ్ ఏమవుతుందమ్మా అంటే 64 అవుతుంది. మరి ఇక్కడ మనకి వాళ్ళ రేషియో ఇచ్చేసాడు. ఏమని, ఫాదర్ అండ్ సన్ వచ్చేసి అంటే ఈ 8 పార్ట్స్ అనేది 64 అయితే ఓకేనా. మరి 5 పార్ట్స్ ఎంత, అదేవిధంగా 3 పార్ట్స్ ఎంత అంటే 8 పార్ట్స్, ఒక పార్ట్ ఎంత వచ్చింది 8 పార్ట్స్ వచ్చింది, 8 వచ్చింది. సో 8 5 ఎంత అంటే 40, 3 8 ఎంత అంటే 24. మరి మనకు అడిగింది వీటి యొక్క ఏజెస్ ఎంత అని అడగల. ఏమడిగాడు, 6 సంవత్సరాల తర్వాత వయసుల నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో తండ్రి వయసు 40 సంవత్సరాలు, కొడుకు వయసు 24 సంవత్సరాలు. మరి 6 సంవత్సరాల తర్వాత అంటే ఇద్దరికి కూడా యాడ్ అవుతుంది కదా. ఇది ఎంత అవుతుందమ్మంటే 46 ఇయర్స్ అవుతుంది. ఇది ఎంత అంటే 30 ఇయర్స్ అవుతుంది. క్యాన్సిలేషన్ చేస్తే 23:15 ఇయర్స్ అవుతుంది. అంటే 23:15 అనేది మన ఆన్సర్గా తీసేసుకోవాలి. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏజెస్లో యావరేజ్ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక చాప్టర్లోనే ఇంకొక చాప్టర్ కూడా ఇంక్లూడ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూస్తే, ప్రస్తుతం సుమిత్ మరియు ప్రకాష్ వయసుల మధ్య నిష్పత్తి 2:3. సుమిత్ మరియు ప్రకాష్ అంట ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ యొక్క రేషియో 2:3. సో సుమిత్ ప్రకాష్ కంటే 6 సంవత్సరాలు చిన్నవాడు. 6 సంవత్సరాల తర్వాత సుమిత్ వయసు మరియు ప్రకాష్ వయసు నిష్పత్తి ఎంత. చూడమ్మా, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఎప్పుడైనా మీకు అడిగినప్పుడు డైరెక్ట్ ఒకే దాంతో మీకు ఆన్సర్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. సో ఒకసారి చూడమ్మా, వీళ్ళిద్దరు రేషియో ఇచ్చేసాడు ఎంత 2:3 అంట, 2:3. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ నీకు ఇచ్చేసాడు ఎంతమ్మా 6 సంవత్సరాలు. డిఫరెన్స్ ఎక్కడ ఇచ్చారు సార్ అంటే, ప్రకాష్ కంటే సుమిత్ అనే వ్యక్తి 6 సంవత్సరాలు చిన్న లేదా పెద్ద అన్నాడంటే వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్సే కదమ్మా. సో అదేవిధంగా ఇక్కడ సో వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ 6 అంటే పార్ట్స్ పరంగా ఎంత, ఒక పార్టే కదా. సో ఒక పార్ట్ అనేది 6 అయితే మరి ఇది ఎంత అవుతుందంటే 12 అవుతుంది. మరి ఇది ఎంత అవుతుందంటే 18 అవుతుంది. అంతేనా. రైట్. లేదు సార్ నాకు అలా తెలియట్లేదు అన్నామనుకో. సో 1 part is 6, 2 parts is what. సో 2/1 into 6 that equals to 12 years. అదేవిధంగా 1 part is 6, 3 parts is what. సో 3/1 into 6 దట్ ఈక్వల్స్ టు 18 years. ఓకేనా. సో ఒకటిది 12, ఇంకొకటిది 18. అంటే ఒక పర్సన్ 12, ఇంకొక పర్సన్ 18. మరి ఇప్పుడు రేషియో ఇది అడిగాడు అంటే లేదు. అంటే చాలామంది ఏం చేస్తారు, 6 2s 6 3s 2:3 ఆన్సర్ రైట్. సో ఆప్షన్ 1లో కరెక్ట్ ఆన్సర్ ఉందని పెట్టేస్తున్నాం. కానీ ఆన్సర్ ఏమవుతుందంటే పోతుంది. ఎందుకు సార్ అంటే వాడు అడిగింది మనకి ప్రజెంట్ ఏజెస్ యొక్క నిష్పత్తి అడగల. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటే ఇది ఒక 6 కలపాలి, వీడికి కూడా 6 కలపాలి. అంటే 18:24. 6 3s 6 4s అంటే 3:4 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకేనా. సో అంతేగాని తొందరపడి సమ్ అంతా చేస్తాం, సమ్ చేసిన వెంటనే ఆన్సర్ రాంగ్ పెడతా ఉంటాం. ఫాతిమా మరియు అహ్మద్ వయసుల నిష్పత్తి 3:8. వారి ప్రస్తుత వయసులు మొత్తం 44 సంవత్సరాలు. వారి వయసుల వ్యత్యాసం ఎంత చూడమ్మా. ఫస్ట్
మొత్తం ఇచ్చేసాడు వాడే ఎంతని 44 సంవత్సరాలు అంట. అయితే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. సో డిఫరెన్స్ ఎన్ని పార్ట్లు ఉంది ఇక్కడ 5 పార్ట్లు. సో 5 పార్ట్లతో 30 అవుతుందా? అవుతుంది. 24 అవ్వదు, 11 అవ్వదు, ఇక్కడ 20 అవుతుంది. అంటే 2 ఆప్షన్లు అనేది రావడం జరిగింది. ఓకేనా? సో మరి ఇక్కడ ఇంకా ఏం చేయాలి సార్ అంటే 5 పార్ట్లు అనేది 20 అనుకుంటే ఒక పార్ట్ ఎంత మా 4 అంటే 3 4 ఎంత 12, 8 4 ఎంత 32, మొత్తం ఎంత వచ్చింది 44 వచ్చింది. సో ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడు మళ్ళీ 5 పార్ట్లు వచ్చేసి 60 అంటే ఒక పార్ట్ ఎంత 6. సో 3 6 ఎంతమ్మా 18, 8 6 ఎంతమ్మా 48. అంటే ఇది ఒక్కటే నువ్వు తీసుకుంటే ఇద్దరిది కలిపి 44 రావాలంటే ఇది ఒక్కటిదే 48 వచ్చింది. అంటే ఆన్సర్ ఇది అవుతుందా? అవ్వదు. ఓకేనా? సో ఆప్షన్ టు ఎలిమినేషన్ ఈ విధంగా చేయాలి. మరి అదే సొల్యూషన్ ఎలా ఉంటుంది సార్ అంటే ఒకసారి చూద్దాం. రైట్ మా. సో ఫాతిమా మరియు అహ్మద్ రేషియో ఇచ్చేసాడు ఎంత 3:8. సమ్ ఇచ్చేసాడు అక్కడ అంటే 11 పార్ట్స్ ఈజ్ 44 అంట. అంటే 11 1s 11 4s ఒక పార్ట్ ఎంతమంటే 4. మరి మనం అడిగింది ఏంటంటే వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్. మరి డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 5 పార్ట్స్. సో 5 4s ఎంత అంటే 20, 5 పార్ట్స్ ఎంత 20. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందని నేను చేసింది. లేదనుకుంటే ఒకసారి మీరు మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? లేదు సార్ నాకు అర్థం కాలేదు. ఓకే, మొత్తం 11 పార్ట్స్ వచ్చేసి 44 సంవత్సరాలు. మరి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 8కి 3కి డిఫరెన్స్ ఎంత అంటే 5 పార్ట్లు ఎంత అవుతుంది? సో 5/11 ఇంటూ 44, 11 1 11 4 దట్ ఈక్వల్స్ టు 20 సంవత్సరాలు. సో అదే మన ఆప్షన్ 4లో ఉంది. ఓకేనా? రైట్. ఎగ్జామ్లో ఏ విధంగా మనకు అవసరమో అలానే చేయాలి. ఓకేనా? అన్నీ కూడా ఎక్స్ అనుకొని ఒక సొల్యూషన్లో చేసుకొని వెళ్తే నీకు ఉద్యోగం అనేది రాదు అసలు. ఓకేనా? సో ట్రై చేయాలి ఎప్పుడైనా సరే ఏ విధంగా మనం వెతకాలి, ఏ విధంగా షార్ట్ కట్స్ అనేది చేసుకుంటూ పోవాలని. ఓకేనా? సో నెక్స్ట్ చూడమ్మా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు కూడా మీకు ఆర్ఆర్బీలో అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? ఇది కూడా మనకు ఆర్ఆర్బీలో అడిగిన బిట్టే. మీరు ఆల్రెడీ చేసే ఉంటారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు కూడా. లేకపోతే మీరు ఒకసారి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? తండ్రి మరియు కొడుకుల ప్రస్తుత వయసుల నిష్పత్తి 15:8. 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 13:6. తండ్రి ప్రస్తుత వయసు ఎంత? ఓకేనా? డైరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ చెక్ చేద్దాం. తండ్రి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇచ్చాడు ఇక్కడ. సో తండ్రి మరియు కొడుకు ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంతమ్మా 15:8. మరి మనకు అడిగింది ఏంటి తండ్రిది. తండ్రి యొక్క 15 అయినా రేషియో. సో రేషియో 15. సో 15 అనేది 65 అవుతుందా? అవ్వదు. 58 అవ్వదు. 45 అవుతుంది. 78 అవ్వదు. అంటే ఆన్సర్ అయిపోయిందా? సో 45 అనేది మన ఆన్సర్ అవుతుంది. మరి ఏ విధంగా ఇంకా చెక్ చేయాలి సార్ అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో ప్రజెంట్ రేషియో ఇచ్చేసాడు ఎవరిది? ఫాదర్ అండ్ సన్. ప్రజెంట్ రేషియో వచ్చేసి 15:8. 15:8. 6 సంవత్సరాల క్రితం ఒకనా బ్యాక్ ఇచ్చాడమ్మ ఈసారి. ఇది ప్రజెంట్. బ్యాక్ ఎంత ఇచ్చాడంటే 13:6. ఎన్ని గ్యాప్ 6 years. డిఫరెన్స్ ఎంతమ్మా? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2నే ఉంది. సో 2 పార్ట్స్ వచ్చేసి 6 years అయితే ప్రజెంట్ ఎంత? సో 15 parts is what? సో 15/2 into 6. 2 1s 2 3s దట్ ఈక్వల్స్ టు 45 years. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో బ్యాక్ అనేటప్పుడు బ్యాక్కి వెళ్ళాలి, లేదా ప్రజెంట్ అంటే ప్రజెంట్లోనే రావాలి. లేదు సార్ నేను బ్యాక్ నుంచి మళ్ళీ వస్తున్నాను అనుకోమా. సో 2 parts వచ్చేసి 6 అయితే 13 parts ఎంత? సో 13/2 into 6. 2 1s 2 3s దట్ ఈక్వల్స్ టు 39 years. ఎప్పుడు? 6 సంవత్సరాల క్రితం. మరి ప్రెజెంట్ కావాలంటే ఏం చేయాలి నువ్వు? ఆ 6 సంవత్సరాలు అనేవి యాడ్ చేయాలి కదా. సో +6 దట్ ఈక్వల్స్ టు 45 years. ఎలా అయినా సరే ఆన్సర్ అదే వస్తుంది. ఆన్సర్ డైరెక్ట్గా చేయరా అంటే నువ్వేం చేస్తున్నావు? లేదు నేను మొత్తం సమ్మె చేస్తానని ఎగ్జామ్లో కూడా నువ్వు రఫ్ షీట్ల మీద రఫ్ షీట్లు వాడేసుకుంటున్నావు. ఓకేనా? సో ఎలా వాడేసుకుంటే నువ్వు ఎగ్జామ్లో నువ్వు ఎగ్జామ్ రాస్తావేంటో. 6 సంవత్సరాల క్రితం
రవి, మోహన్ మరియు గోవిందుల వయసుల సగటు 32 సంవత్సరాలు అంట. ముగ్గురు ఇచ్చాడు ఈసారి. ఎంత? 32 సంవత్సరాలు. శ్యామ్ ఇప్పుడు వారితో చేరితే నలుగురు వయసుల సగటు 36 ఏళ్ళు అయింది. శ్యామ్ ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడు నీకు. ఓకేనా? సో చూడమ్మా, ఇక్కడ ఫస్ట్ ముగ్గురు వ్యక్తులు ఇచ్చారు. ఎప్పుడు? 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి. రవి, మోహన్ అండ్ గోవింద్. యావరేజ్ ఇచ్చాడు ఎంత? 32 సంవత్సరాలు అంట. సో 3 పర్సన్లు యావరేజ్ ఎంత? 32 సంవత్సరాలు. మరి సమ్ ఎంత అవుతుందమ్మా అంటే 96 అనేది అవుతుంది. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం. మరి ప్రెజెంట్ ఎంత అవుతుంది? +18 18 ఎందుకు వచ్చింది సార్? ఒక పర్సన్కి 6 సంవత్సరాల క్రితం నుంచి 10 సంవత్సరాలు అయితే ప్రెజెంట్ ఎంత అవుతుంది సార్ అంటే ఆడికి 16 అని చెప్తావు, అంతేనా? సో అంటే ఈచ్ పర్సన్కి కూడా 6 సంవత్సరాలు అనేది నువ్వు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ముగ్గురు వ్యక్తులు కాబట్టి 18 ఇయర్స్ యాడ్ చేశాను. ఇప్పుడు సమ్ ఎంత సార్ అంటే 114 అనేది ముగ్గురుగా అవుతుంది, అంతేనా? రైట్. ఇప్పుడు తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు వారితో ఒక వ్యక్తి కలిశాడు, నలుగురు వయసుల సగటు ఇచ్చేసాడు ఈసారి. నలుగురు వయసుల సగటు ఎంత అంటే 36 ఏండ్లు. సో నలుగురు కాబట్టి ఎంత అవుతుందంటే 144 అనేది అవుతుంది. ఇప్పుడు ఏమడిగాడు? శ్యామ్ యొక్క వయసు ఎంత? ఈ నలుగురిలో ఆర్, ఎం అండ్ జి అంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వీటితో పాటు శ్యామ్ అనే వ్యక్తి ఉన్నాడు. మరి ఇక్కడ ఆర్, ఎం, జి ఇక్కడ ముగ్గురు మాత్రమే ఉన్నారు. అంటే వీళ్ళ ముగ్గురు క్యాన్సిల్ చేస్తే మరి ఫైనల్గా ఎవరు ఉన్నారు? ఇక్కడ శ్యామ్. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది నువ్వు తీసేసుకుంటే మిగిలింది ఎవరమ్మంటే ఇక్కడ శ్యామ్ అనే వ్యక్తి. ఎంత అంటే 144లో నుంచి 114 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 30 ఇయర్స్. అంటే ఆప్షన్ 4లో 30 ఇయర్స్ అనేది ఉంది, చూడు. ఓకేనా? సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు యావరేజ్లో మీకు అడగవచ్చు, లేదా మనకి ఏజెస్లో కూడా అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఏ మరి బిల వయసుల నిష్పత్తి 8 సంవత్సరాల క్రితం 2:3. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 5:7. ఇప్పటి నుండి 8 సంవత్సరాల వారి వయసుల నిష్పత్తి ఎంత? ఓకేనా? ప్రెజెంట్ ఇవ్వలేదు. ఓకేనా? 2 సార్లు కూడా బ్యాక్ ఇచ్చాడు, మళ్ళీ బ్యాక్ ఇచ్చాడు. ఓకేనా? సో ఏం చేయాలి సార్ అంటే ఒకసారి చూడమ్మా. సో ఫస్ట్ ఏ మరియు బీలు ఇచ్చాడు ఇక్కడ. 8 సంవత్సరాల క్రితం 2:3. 4 సంవత్సరాల క్రితం అంట మళ్ళీ ఎంత అంటే 5:7. ఓకేనా? 2 క్రితం అన్నాడు కాబట్టి ఏం చేయాలి నువ్వు? మైనస్ చేయాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 4, ఇక్కడ డిఫరెన్స్ 3. నువ్వేం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? కామన్ చేయాలి. సో కామన్ చేయాలంటే డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ డిఫరెన్స్ ఇస్ 2. ఫైనల్ రేషియో ఎంత అంటే 4:6. ఇక్కడ ఫైనల్ రేషియో 5:7. ఇప్పుడు డిఫరెన్స్ ఏమో 1. సో 1 పార్ట్ ఈజ్ ఎంత అంటే 88. ఎంత డిఫరెన్స్? 4. ఎందుకు 4 తీసుకున్నాం? 2 కూడా క్రితాలే ఇచ్చాడు కాబట్టి. ఓకేనా? క్రితం అన్నాడు కాబట్టి రెండింటిని మైనస్ చేయాలి. సో 1 పార్ట్ అనేది 4 ఇయర్స్ అయితే 5 పార్ట్లు ఎంత? అదేవిధంగా 7 పార్ట్లు ఎంత? సో 5 పార్ట్స్ ఈజ్ వాట్? సో 20 ఇయర్స్ ఏ అనే పర్సన్. బి అనే పర్సన్ ఎంతమ్మా? 7 4s 28. ఓకేనా? మరి ఏమడిగాడు మనకి? ఇప్పటి నుంచి 8 సంవత్సరాల నిష్పత్తి ఎంత? మరి ఆల్రెడీ ఇక్కడ నువ్వు 4 ఇయర్స్ చేసావు కాబట్టి ఇంకొక 4 ఇయర్స్ అనేది నువ్వు యాడ్ చేయాలి. ఓకేనా? ఇది ఎంత వస్తుంది అంటే 24 వస్తుంది. ఇది ఎంతమ్మా అంటే 32. అంటే 24:32. మరి ఏ టేబుల్ అమ్మంటే 4 టేబుల్ చూడు. 4 6 24, 4 8 2 3 2 4 అంటే 3:4 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 3లో 3:4 అనే ఆప్షన్ ఉంది, చూడు. ఓకేనా? ఒక్కొక్క పాయింట్ నేను ఏ విధంగా చెప్తున్నాను అనేది నువ్వు అర్థం చేసుకొని చేస్తే నీకు చాలా ఈజీగా క్వశ్చన్ అనేది ఆన్సర్ వస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడమ్మా. 5 సంవత్సరాల క్రితం ఏ మరియు బిల వయసుల నిష్పత్తి 3:4. ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 4:5.
ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఏ మరియు బిల నిష్పత్తి ఎంత? ఓకేనా. సో ప్రస్తుతం క్రితం అన్నాడు కదా, సో A:B క్రితం తీసుకుందాం. ఎంత? 3:4. ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఇచ్చాడు. ఎంత? 4:5. ఓకేనా. 5 సంవత్సరాల క్రితం అన్నాడు, ఇప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత అన్నాడు. మొత్తం డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ 1. సో 1 పార్ట్ అనేది 10 అవుతుంది. మరి ప్రెజెంట్ ఎంతమ్మా? సో 4 పార్ట్స్ ఇస్ వాట్, అదేవిధంగా 5 పార్ట్స్ ఇస్ వాట్. సో ఇది 40 అండ్ ఇది 50. సో మరి మనకు అడిగింది అదే అడిగాడా? లేదు. ఇప్పటి నుండి 10 సంవత్సరాలు. మరి ఇప్పటి నుంచి 10 అంటే ఆల్రెడీ నువ్వు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసేవాడికి? 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకెంత ఉంటుంది సార్ అంటే ఇంకొక 5 years అనేది నువ్వు యాడ్ చేయాలి. అంటే ఇది 45 + 5 దట్ ఈక్వల్స్ టు 45, ఇక్కడ 55. సో 5 9s 5 11s అంటే 9:11 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1లో ఉంది చూడు. ఇక్కడ 9:1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సార్ మనం ఏ విధంగా చెప్తున్నాం? ఓకేనా. మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఇంతకుముందు RRBలో అడిగాడా లేదా, లేదా SSCలో కానీ అడిగాడా లేదా అని నువ్వు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండు. ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. సురేష్ కంటే రమేష్ 3 రెట్లు పెద్దవాడు. సురేష్ మరియు రమేష్ 3 రెట్లు పెద్దవాడు. ఎవరు? సురేష్ కంటే రమేష్ 3 రెట్లు పెద్దవాడు. 2 ఏళ్ళ తర్వాత రమేష్ వయసు సురేష్ వయసు కంటే రెట్టింపు అవుతుందంట. ఎప్పుడు? 2 ఏళ్ళ తర్వాత. ప్రస్తుతం రమేష్ వయసు ఎంత? ప్రస్తుతం ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? రమేష్ది ఎంత? 3 పార్ట్స్ ఎంత? సో 4 కాదు, 2 కాదు మన ఆన్సర్. సో ప్రెజెంట్ అన్నాడు కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఉందో అదే తీసేసుకోవాలా. ఓకేనా. రైట్, ఒకసారి చేద్దాం సొల్యూషన్. సో డిఫరెన్స్ ఈజ్ 1, డిఫరెన్స్ ఈజ్ 0. సో కామన్ లేదు కాబట్టి ఏం చేయాలి నువ్వు? కామన్ తీసేసుకోమా. సో 2 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. మరి నెక్స్ట్ రేషియో ఏమొస్తుంది? న్యూ రేషియో 1:3. నెక్స్ట్ 2:4. డిఫరెన్స్ ఈక్వల్ అయినా? రైట్, చూడమ్మా డిఫరెన్స్ ఈక్వలే కదా. సో 1 పార్ట్ అనేది ఎంత అన్నాడు వాడు ఇచ్చాడు ఇక్కడ చూడు, 2 ఏళ్ళ తర్వాత. సో 1 పార్ట్ అనేది 2 అయితే ప్రెజెంట్ ఎంతమ్మా? ఎవరిది? ప్రస్తుతం అంటే ఇదేనా? సో ప్రస్తుతం ఎవరిది కావాలి? రమేష్ది కావాలి. అంటే 3 పార్ట్స్ ఎంత? సో ఎంత అవుతుంది అయితే? 6 years అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో 1 part is 2, 3 parts is what? సో 3/1 × 2 దట్ ఈక్వల్స్ టు 6 years. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. 1 సంవత్సర క్రితం ఏ మరియు బి యొక్క వయసుల నిష్పత్తి 4:3. ఏ మరియు బి యొక్క నిష్పత్తి 4:3. ఎప్పుడు? 1 సంవత్సరం క్రితం. ఇప్పటి నుంచి 3 సంవత్సరాలలో వారి సంబంధిత వయసుల నిష్పత్తి 6:5. ప్రెజెంట్ నుంచి. ఇప్పటి నుంచి 9 సంవత్సరాల ఏ మరియు బి యొక్క సంబంధిత వయసుల నిష్పత్తి ఎంత? ఓకేనా. రైట్, డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 2. ఇక్కడ కూడా 2 అంటే కామన్గా ఉంది. సో 2 పార్ట్స్ అనేది ఎంత ఇచ్చేసాడు ఇక్కడ? 1 సంవత్సరం క్రితం అన్నాడు, 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. సో 4 పార్ట్స్. సో ప్రెజెంట్ ఎంత? 6 పార్ట్స్ ఇస్ వాట్. అదేవిధంగా 5 పార్ట్స్ ఇస్ వాట్. సో 2 1s 2 2s. 6 2s ఎంతమంటే 12 అవుతుంది. 5 2s ఎంతమంటే 10 అవుతుంది. ఓకేనా. మరి ఆల్రెడీ మనకి 9 yearsలో ఆల్రెడీ 3 years ప్రెజెంట్ నుంచి అన్నాడు కదా. సో ఆల్రెడీ 3 years కంప్లీట్ అయిపోయింది అక్కడ. ఇంకా ఎంత ఉంటుంది అంటే ఇంకొక 6 years ఉంటుంది. సో వీడిది ఎంత అంటే 18, వీడిది 16. సో 2 9s 2 8s అంటే ఫైనల్ ఆన్సర్ 9:8 అనేది మన ఆన్సర్గా తీసేసుకోవాలి. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడమ్మా. ప్రస్తుతం భార్యాభర్తల వయసుల నిష్పత్తి 5:4. రైట్, ఇక్కడ భార్యాభర్తలు కదమ్మా, భర్త భార్య. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 6:5. వారి వివాహ సమయంలో వారి వయసుల నిష్పత్తి 4:3. ఎంతమంది కదమ్మా, ఎన్ని సంవత్సరాల తర్వాత క్రితం వారు వివాహం చేసుకున్నారు అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో హస్బెండ్ అండ్ వైఫ్ రేషియో ఇచ్చాడు ఎంత? 5:4 అంట.
5:4. అయితే 6 సంవత్సరాల తర్వాత వారి వయసులు 6:5. ఓకేనా. వివాహం వారి వయసుల నిష్పత్తి 4:3. ఓకే, అది 4:3. రైట్ రైట్. ఇప్పుడు చూస్తే డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ కూడా 1. సో ఎంత అన్నాడు? 6 సంవత్సరాల తర్వాత, అంటే 1 మాత్రం ఇచ్చాడు కదా. సో 1 పార్ట్ అనేది 6. మరి ప్రజెంట్ ఎంత అవుతుందమ్మా? 6 parts is what and 5 parts is what? సో ఇదేమవుతుందంటే 36 అవుతుంది, ఇది 30 అవుతుంది. ఎప్పుడమ్మా ఇది? ప్రెజెంట్. మరి బిఫోర్ ఎంత అవుతుందంటే 6 ఏళ్ళ క్రితం అన్నాడు కదా. క్రితం అనేటప్పటికి ఇక్కడ ఏమవుతుంది చూడు, ఇక్కడ ఇది 30 అవుతుంది, ఇది 24 అవుతుంది. క్రితం అంటే ఇక్కడ 18 అవుతుంది, ఇక్కడ 24 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మంటే 6 years. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రైట్. ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మీకు ఎక్కడైనా వచ్చి ఉంటే, ఓకేనా, ప్రీవియస్లో ఆల్రెడీ ప్రీవియస్ బిట్లే మనకు ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి కానీ లేదా ఇలా ఎనీ కాంపిటేటివ్లో అయినా సరే మీకు అడుగుతూ ఉంటాడు. ఓకేనా. సో ఇలాంటప్పుడు ఏంటంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసి రాసుకుంటూ పోవాలి. సో ఇలాంటి కంటెంట్ అంటే కూడా మా పిఆర్ అకాడమీ యాప్లో మాత్రం మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. సో మా యొక్క కోర్సులు ఏ విధంగా ఉంటాయంటే ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, ఆర్ఆర్బి టెక్నీషియన్ అండ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. ఓకేనా. ఇవన్నీ కూడా మా యొక్క కోర్సులు సపరేట్గా ఉంటాయి. మీకు నచ్చిన కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. అది కూడా కొన్ని ప్రీవియస్, ఓకేనా, కొన్ని ప్రివ్యూ వీడియోస్ అనేది చూసినాకనే మీకు నచ్చిన కోర్సుని పర్చేజ్ చేసుకోండి. సో దాంట్లో పరంగానే ఎన్సీఆర్టీ మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో దాని యొక్క కేవలం 299కి 90 days వ్యాలిడిటీతో మీకు వస్తూ ఉంటుంది. ఓకేనా. ఇది కేవలం ఆర్ఆర్బి అండ్ ఎనీ కాంపిటేటివ్ అయినా సరే మీరు యూజ్ చేసుకుంటారు. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.